కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ముసుగు అనే అంశాన్ని గురించి ధ్యానించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ విధంగా కృప చూపిన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4 అలాగే 21వ వచనం చదువుకుందాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? 21వ వచనం. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తము మీవి. సంఘంలో ఎవరు కూడా దైవజనులను అనుసరిస్తూ అతిశయించకూడదు. నేను పౌలు వాడను, నేను అపొల్లో వాడను అని మరి వారి పేర్లు చెప్పుకుంటూ వారిని అనుసరిస్తున్నందుకు అతిశయించకూడదు. మరి వీరు దైవజనులు కాబట్టి, వీరు దేవుని చిత్తానుసారంగా నడుస్తారు కాబట్టి వీరిని మేము అనుసరిస్తూ ఉన్నామని మనుషుల యందు అతిశయించకూడదు. సమస్తము మీవి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సమస్తమును మీవి. ఆ పౌలు కానీ అపొల్లో లేదా దైవజనులైన వారు మరి ప్రభువులో ఏవేవి పొందుకున్నారో అవన్నీ కూడా మీరు పొందటానికి మీరు కూడా అర్హులు. మీరు అందరూ సమానులు కాబట్టి మనుషులను బట్టి అతిశయింపవద్దు, మరి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. సమస్తము మీవి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ సేవకుడు ఆత్మచేత నడిపింపబడతాడు కాబట్టి ఈ సేవకుని అనుసరించడం ద్వారా నేను మరి దేవుని చిత్తంలో నడవగలను అని అనుకుంటే అది సరైన విషయం కాదు. ఎందుకంటే మరి అలా చేస్తే ఏం జరుగుతుందంటే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. ఒకవేళ ఆ దైవజనుడిని యొక్క నడిపింపులో మీరు నడిచినట్లయితే ఆ దైవజనుడే మీకు శిరస్సుగా ఉంటాడు. అటువంటి శిరస్సులకు ముసుగు వేస్తానని ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇక్కడ సంఘము అనేది శరీరం అని, మరి క్రీస్తు దానికి శిరస్సుగా ఉన్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘము అనే శరీరంలో ఎవరుంటారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. ఫుట్నోట్లో ఒక్క శరీరముగా ఉండుటకు అని రాయబడింది. ఎంతమంది అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి పరిశుద్ధాత్మను పొందుతారో వారందరూ కూడా ఆ ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-29 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి సంఘంలో ఉన్నారు అంటే మీరందరూ కూడా వాగ్దానం ప్రకారం వారసులు, అబ్రహాము యొక్క సంతానము. ఇందులో స్త్రీ అని పురుషుడని భేదం లేదు, మరి యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని ఏ గొప్ప తక్కువ భేదాలు ఇందులో లేవు. అందరూ కూడా యేసుక్రీస్తునందు సమాన వారసులు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారంగా వారసులమై ఉన్నాం. అందరము కూడా ఒక్క శరీరంలోనే ఉన్నాము. ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా శిరస్సు క్రీస్తు అని ఇక్కడ మనం అర్థం చేసుకోగలం. శిరస్సు అంటే శరీరాన్ని నడిపించేది. పాత నిబంధన కాలంలో మరి ప్రవక్తలు మరి ప్రజలను నడిపిస్తూ ఉండేవారు కాబట్టి వారిని శిరస్సులుగా మరి మనం చూస్తాం. యెషయా గ్రంథం 29:10 దీర్ఘదర్శులు మీకు శిరస్సులుగా ఉన్నారని అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాలంలో ప్రజలు తల మీద ముసుగు వేసుకునేవారు. అది దేనికి గుర్తుగా ఉందంటే మరి దేవునికి వారికి మధ్య మరి ప్రవక్తలు మరి మధ్యవర్తులుగా ఉన్నారు. ప్రవక్తలు దేవునికి వారికి మధ్య అడ్డుగా ఉన్నారు. దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని ప్రజలు కలిగి లేరు. కాబట్టి వారి శిరస్సు ప్రవక్తలు ఉన్నారు కాబట్టి వారి తల మీద ముసుగు వేసుకునేవారు. అలాగే ప్రవక్తలు కూడా ముసుగు వేసుకునేవారు.
దేనికంటే వారు ధర్మశాస్త్రం చేత నడిపింపబడేవారు. అన్ని వేళల్లో దేవుని చేత వారు నడిపింపబడే అనుభవం వారికి లేదు. ఏదో కొన్ని సమయాల్లో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆత్మచేత నింపబడి ప్రవచించేవారు. అటువంటి సమయంలో వారు ఆ ముసుగు తీసి పక్కన పెట్టి ప్రవచించేవారు. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలం. సౌలు రాజవస్త్రాలను తీసివేసి మరి అలాగే పై వస్త్రాన్ని కూడా తీసివేసి మరి ప్రవచించడం అనేది అక్కడ మనం చూస్తాం. పై వస్త్రం మరి అంటే ఏంటంటే వారు పై వస్త్రంతో ముసుగు వేసుకునేవారు. పై వస్త్రం తీసివేయడం అంటే ఏంటంటే ముసుగు తీసివేయడం. ఎప్పుడైతే దేవుడు వారి మీదకి వస్తాడో, దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని అక్కడ కలిగి ఉంటారో ఆ సమయంలో ముసుగు తీసి పక్కన పెట్టి మరి ప్రవక్తలు అనేవాళ్ళు ప్రవచిస్తూ ఉండేవారు. కాబట్టి ముసుగు తీసివేయడం అనేది ప్రత్యక్ష సంబంధానికి గుర్తుగా ఉంది. ముసుగు వేసుకోవడం అనేది మరి దేవునితో మరి ప్రత్యక్ష సంబంధం లేకుండా మధ్యవర్తుల్ని కలిగి ఉండడానికి సాదృశ్యంగా ఉంది. దేవునితో డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది లేకుండా మరి వేరే వాటి చేత వేరే వ్యక్తుల చేత మనం నడిపింపబడుతూ ఉన్నట్లయితే వారే మనకు శిరస్సులుగా ఉంటారు. అలాంటి శిరస్సులకు ముసుగు అవసరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూస్తే పౌలు ఇలా రాశాడు, పురుషుడు ముసుగు వేసుకోకూడదు, ఎందుకంటే పురుషునికి శిరస్సు క్రీస్తు, కాబట్టి మరి ముసుగు వేసుకోకూడదు. అక్కడ క్రీస్తుతో మరి ప్రత్యక్షమైన సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి పురుషుడు ముసుగు వేసుకోకూడదు. అలా కనుక చేస్తే తన తలను అవమానపరిచినట్లు. క్రీస్తును అందరికీ చూపించాలి. క్రీస్తు యొక్క మహిమను మరి సంఘంలో కనపరిచినప్పుడు క్రీస్తుని గనపరిచేవారుగా ఉంటారు. కాబట్టి పురుషుడు ముసుగు వేసుకొని అవసరం లేదని పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే పౌలు మరొక విషయాన్ని కూడా రాస్తున్నాడు. అదేంటంటే స్త్రీకి పురుషుడు శిరస్సు అని. మరి గలతీయులకు రాసిన పత్రిక 3:27లో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యేసుక్రీస్తునందు అందరూ ఏకముగా ఉన్నారు అని రాయబడింది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో అందరూ ఒక్క శరీరంలోనే ఉన్నారు, ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు అని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే పౌలు దేనిని బట్టి మరి పురుషుడే శిరస్సు స్త్రీకి అని రాస్తున్నాడు. మరి కొన్ని వచనాల్లో అయితే అందరికీ శిరస్సు ప్రభువే అని రాస్తున్నాడు. మరి ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పురుషుడు స్త్రీకి శిరస్సు అని రాస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని కొంచెం మనం లోతుగా తెలుసుకోవడం ఎంతైనా ఆశీర్వాదం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం కనుక మనం ధ్యానం చేస్తే 2 నుంచి 16 వచనాలు మనం చూస్తే కొన్ని విషయాలు మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. 7వ వచనంలో ఇలా రాస్తున్నాడు, పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమ, స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది అని రాస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పురుషుడేమో దేవుని పోలిక, దేవుని మహిమ, స్త్రీ మరి పురుషుని మహిమ అని రాస్తున్నాడు. అంటే స్త్రీ దేవుని పోలిక కాదు, స్త్రీ మరి దేవుని యొక్క మహిమ కాదు అన్నట్లుగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఏం రాయబడిందో మనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు స్త్రీ పురుషుల్ని ఇద్దరిని కూడా తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించాడు. పౌలు ఇక్కడ చెప్తున్న మాట స్త్రీ మరి దేవుని పోలిక కాదన్నట్లుగా, పురుషుడే దేవుని పోలిక అన్నట్లుగా ఇక్కడ రాశాడు. ఈ మాటల్లో మరి ఎంతవరకు సత్యం ఉందనేది మనం ఆలోచించాలి. ఆదాము హవ్వ మరి పడిపోయినప్పుడు వారు దేవుని పోలికను పోగొట్టుకున్నారు. మరలా యేసుక్రీస్తు ద్వారా మరి ఆ పోలికను మరలా ధరించుకోవాలని మరి ఇక్కడ చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పోలికను మరలా ధరించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదువుదాం. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
మనందరము, ఇక్కడ రాస్తున్నాడు, మనందరము అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముసుగులేని ముఖంతో దేవుని మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయాలి. అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మరి పురుషుడు మాత్రమే మరి అద్దం వలె మరి దేవుని యొక్క మహిమను చూపించాలి. తన తలను మరి ముసుగుతో కవర్ చేయకూడదు, తన తలను చూపించాలి, తన తలను గణపరచాలి అని రాశాడు. ఇక్కడైతే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అయితే మనమందరము కూడా ముసుగులేని ముఖంతో మరి దేవుని యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయాలి అని రాస్తూ ఉన్నాడు. కాబట్టి మరి క్రీస్తునందున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. మనందరం కూడా ఈ విధంగా దేవుని యొక్క ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఆయన మహిమను మనం పొంది మరి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క పోలికలోకి మనం మార్చబడగలం. దేవునితో డైరెక్ట్ రిలేషన్షిప్ లేకుండా మనుషులు శిరస్సులుగా ఉంటూ మరి వారి చేత నడిపింపబడుతూ ఉంటే మనం ఎప్పుడూ కూడా అధికమైన మహిమకు వెళ్ళలేం. మనం మహిమను పొందవచ్చు కానీ అధిక మహిమలోనికి వెళ్తూ ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడలేము. ఇది ఒక బానిసత్వం అని కూడా ఇక్కడ రాస్తూ ఉన్నారు. వారి హృదయం మనుషుల వైపు ఉండి ముసుగు వేయబడిన వారుగా ఉండడం అంటే అది ఒక బానిసత్వమే. ఆ రోజుల్లో మరి మన బానిసలు ముసుగు వేసుకొని ఉండేవారు. వారి బానిసలు అనటానికి అదొక గుర్తు. కాబట్టి మన హృదయం ప్రభు వైపుకు తెగనంత వరకు మనం పాపానికో ధర్మశాస్త్రానికో లేకపోతే మనుష్యులకో మరి బానిసలుగా ఉంటాం. ఎప్పుడైతే మన హృదయం ప్రభు వైపు తిరుగుతుందో అప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుతాం. 17వ వచనం చదువుదాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మన హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడో అప్పుడు మనం ఈ స్వాతంత్రాన్ని పొందుతాం. అప్పుడు మరి ముసుగులేని ముఖంతో దేవుని యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయగలుగుతాం. ఈ స్వాతంత్రము మహిమ నుండి అధిక మహిమకు మనల్ని తీసుకెళ్తుంది. దేవుని పోలికలోకి మనల్ని మారుస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. కాబట్టి మనం ఈ స్వాతంత్రాన్ని పొందకుండా ముసుగులో ఉన్నంత కాలము మనం మరి అధిక మహిమలోకి మనం వెళ్ళలేం. దేవుని యొక్క స్వరూపంలోని కూడా మనం మార్చబడలేము. మనందరి గురి ఏంటంటే దేవుని యొక్క పోలికలోకి దినదినము మార్చబడాలని. అంతేకాదు ఈ సృష్టి కూడా మరి మన దేవుని పోలికలోకి మార్చబడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాసత్వంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడును. దేవుడు సృష్టిని మనిషికి లోపరిచాడు. మనిషి ఎప్పుడైతే పాపం చేసి పడిపోయాడో ఈ సృష్టి కూడా మరి వ్యర్థపరచబడింది. ఎప్పుడైతే మరి దేవుని పిల్లలు మరలా దేవుని పోలికలోనికి వస్తారో అప్పుడు ఈ సృష్టి మరలా తన యొక్క స్వాతంత్రాన్ని పొందుతుంది. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు మరి దేవుని పోలికలోనికి మార్చబడతారని మరి దేవుని కుమారు యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ దేవుని పిల్లలు అంటే ఏంటంటే సంఘంలో ప్రతి ఒక్కరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మను కలిగిన వారందరూ కూడా దేవుని కుమారులు. వారందరూ కూడా ఈ యొక్క మహిమగల స్వాతంత్రాన్ని పొందాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. మరలా ధర్మశాస్త్రం అనే దాసత్వం కిందకు మీరు వెళ్ళొద్దు. క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనే దాసత్వం కిందకి వెళ్ళొద్దు. పాపం అనే దాసత్వం కిందకు వెళ్ళొద్దు. అలాగే ప్రవక్తలు అనే దాసత్వం కిందకు వెళ్ళొద్దు. ధర్మశాస్త్ర కాలంలో మరి భర్త భార్యకు అధికారిగా ఉంటాడు, పురుషుడు స్త్రీ మీద అధికారిగా ఉంటాడు. కాబట్టి ఆ బానిసత్వం కింద కూడా మరి పురుషుని అధికారం అనే బానిసత్వం కింద కూడా మనం వెళ్ళకూడదు. పౌలు పురుషుడు స్త్రీకి శిరస్సు అనే విషయాన్ని ధర్మశాస్త్రాన్ని బట్టే చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం.
అవి దాని ప్రకారం చూస్తే అది ఒక కట్టడ లేక పారంపర్యము. 16వ వచనంలో చూస్తే అది ఒక ఆచారము అని రాస్తాడు. కాబట్టి స్త్రీ ముసుగు వేసుకోవడం, పురుషుడు స్త్రీకి శిరస్సు కాబట్టి స్త్రీ ముసుగు వేసుకోవాలి అనేది ఒక ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారం. అది ఒక యూదుల యొక్క పారంపర్యాచారము. కాబట్టి మనం పారంపర్యాచారాలతో దేవుణ్ణి ఆరాధించడం అది వ్యర్థమైందేనని మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్పడం మనం చూస్తాం. అలాగే మనం అపోస్తలుల బోధ ప్రకారం నడవాలి అని కూడా మనం అనుకుంటుంటాం. ఎందుకంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ యందు సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఆ కాలంలో విశ్వాసులు ఈ విషయాల్లో ఎడతెగక ఉన్నారు. కాబట్టి మనం కూడా మరి అపోస్తలుల బోధలో నిలిచి ఉండాలి అని మనం అనుకునే విషయం. అపోస్తలుల బోధ అనేది ఒక పునాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం. పునాది అంటే ఇక్కడ ఒక బిల్డింగ్కి ఆధారం అది. అయితే ఆ పునాది కట్టడానికి ఎలాంటి మెటీరియల్ని వాడతారు, మరి ఎలాంటి రాళ్లను వాడతారు మనం చూస్తే అక్కడ పనికొచ్చేవి పనికిరానివి అనేక రకాలైనవి మరి ఆ యొక్క పునాదిలో వాడతారు. అపోస్తలులు వేసిన పునాదిలో కూడా ఇదే జరిగింది. ఆ కాలంలో కృప పరిపూర్ణతను సంతరించుకోలేదు. ధర్మశాస్త్రం నుండి ప్రజలు పూర్తిగా విడిపింపబడలేదు. ఎందుకంటే వారి హృదయంలో ధర్మశాస్త్రం బలంగా నాటుకొని పోయింది. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన అభిప్రాయాలను వారు వెంటనే విడిచిపెట్టలేకపోయారు. పౌలు కూడా మరి ఒకసారి మరి తల వెంట్రుకలు తీయించుకున్నట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనంలో తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాడు. కాబట్టి పౌలు కూడా కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు మరి విడిచిపెట్టలేకపోయాడు. ధర్మశాస్త్ర సంబంధమైన అభిప్రాయాలు, మరి స్త్రీ ఇంకా పురుషుని అధికారం కిందే ఉంది, స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ ముసుగు వేసుకోవాలి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం నుంచి వచ్చిన అభిప్రాయాలు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు. ఇలా ధర్మశాస్త్రం నుంచి ఆది సంఘంలో మరి విశ్వాసులు పూర్తిగా విడుదల పొందలేకపోయారు. యేసు ప్రభు లూకాసు వార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఇలా చెప్పారు: పాత ద్రాక్షారసం త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరుకుని వాడెవడనూ లేడు, పాతదే మంచిదనుకొనునని చెప్పెను. కాబట్టి ఇక్కడ పాత ద్రాక్షారసము అంటే ధర్మశాస్త్రము, క్రొత్త ద్రాక్షారసం అంటే కృప. మరి పాత ద్రాక్షారసం త్రాగిన వాడు వెంటనే మరి క్రొత్త ద్రాక్షారసం తాగినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే పాత ద్రాక్షారసమే మరి మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో ధర్మశాస్త్రమే వారికి మంచిగా అనిపించింది. అలాగే సంఘంలో అన్యజనులు కూడా ఉన్నారు. అన్యజనులకి కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి. వాటి నుంచి మరి ఒక్కసారిగా విడిపించడం అనేది కూడా మరి కష్టమైన విషయమే. మరి స్త్రీలు సంఘంలో మరి ముసుగు వేసుకోవాలి అని కొరింథీ సంఘానికి పౌలు రాయడం కూడా మరి దీనివల్లే. వారికి ఒక ఆచారం ఉంది, కొరింథీయులకు ఒక ఆచారం ఉంది. ఆ పట్టణంలో స్త్రీలు వివాహం చేసుకున్న స్త్రీలు తల మీద ముసుగు వేసుకునేవారు. ఎందుకంటే ఆ పట్టణంలో వ్యభిచారం అనేది జరుగుతుంది. వేశ్యలు వారు జడలు అల్లుకోవడం, అలంకరణ చేసుకోవడం ఇలా ఉంటారు. కాబట్టి మరి ఒక క్రమబద్ధమైన కుటుంబ జీవితంలో ఉన్న స్త్రీలు తల మీద ముసుగు వేసుకొని వారి నుంచి ప్రత్యేకంగా ఉండేవారు. అయితే మరి ఆ సమయంలో మరి ముసుగు తీసివేయడం అనేది అక్కడ కొరింథీ సంప్రదాయానికి కొంచెం ఆటంకం కలిగించే విషయం. కాబట్టి పౌలు స్త్రీ ముసుగు వేసుకోవడం మంచిదని చెప్పాడు. అలాగే ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా మరి పౌలు స్త్రీ ముసుగు వేసుకోవాలి అని చెప్పాడు. మరి ఇందాక మనం చెప్పుకున్నాం ముందుగా ఏంటంటే సౌలు మరి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మరి ముసుగు తీసి పక్కన పెట్టి ప్రవచించాడని. ఒకవేళ కొరింథీ సంఘంలో స్త్రీలు కూడా అలాగే ముసుగు లేకుండా ప్రవచించి ఉండొచ్చు. అయితే పౌలు అలా చేయొద్దని చెప్పాడు, కానీ అది దేవుని పద్ధతికి పూర్తిగా వ్యతిరేకమైంది. దేవుని పద్ధతి ఏంటంటే మరి దేవుడు మరితో ప్రత్యక్ష సంబంధం మనకు కలిగినప్పుడు ముసుగు అనేది ఉండకూడదు.
అయితే మరి పౌలు ధర్మశాస్త్రాన్ని బట్టి అలాగే మరి అన్యజనుల యొక్క సాంప్రదాయాన్ని బట్టి ముసుగు వేసుకోమని చెప్పాడు. కాబట్టి అపోస్తుల పునాదిలో కృపతో పాటు ఇంకా ధర్మశాస్త్రము మరి యూదుల ఆచారాలు పారంపర్యాలు అలాగే లోకాచారాలు అన్యజనుల ఆచారాలు కూడా మిళితమై ఉన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరుడు. ఒక పునాది అపోస్తలులు వేశారు, మరలా ఆ పునాది వేయనవసరం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. కాబట్టి మనం సంపూర్ణం అవ్వాలి అంటే ఆ మూలోపదేశాన్ని మానాలి. ఆ పునాది అపోస్తలులు వేసిన పునాది మరలా వేయకూడదు. దానిని విడిచిపెట్టి మరి సంపూర్ణ సిద్ధి పొందటానికి మనం సాగిపోవాలి. ఇంగ్లీష్లో నేను ఈ వాక్యం చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. దేర్ఫోర్ లీవింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ లెట్ us గో ఆన్ టు పర్ఫెక్షన్. క్రీస్తును గూర్చిన డాక్ట్రిన్స్ని మరి విడిచిపెట్టాలి, మూలోపదేశాలని విడిచిపెట్టి మరి సంపూర్ణ సిద్ధి పొందడానికి మనం ముందుకు సాగిపోవాలి. అపోస్తలుల యొక్క మూల సిద్ధాంతాలు విడిచిపెట్టాలి, అవి పునాది మాత్రమే. ఆ పునాదిని మరలా మనం వేయనక్కర్లేదు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, ఎందుకంటే ఆ మూల పాఠములు బలహీనమైనవి అలాగే నిష్ప్రయోజనమైనవి అని కూడా రాయబడింది. కాబట్టి పునాదిలో ఉన్న విషయాలు బలహీనమైనవి అలాగే నిష్ప్రయోజనమైనవి. పునాదిలో ఉండే మరి మనం పెట్టే మెటీరియల్ అంతా కూడా పనికిరానివన్నీ కూడా అందులో పెడుతుంటాం, పనికొచ్చేవి పెడుతుంటాం. కాబట్టి ఈ మూల పాఠాలు బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అని రాస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 7వ వచనంలో మందిర నిర్మాణాన్ని గురించి రాయబడింది. అక్కడ మందిరం గోడలు పైకి వెళ్లే కొద్దీ వాటి వెడల్పు పెరుగుతూ ఉంది. అలాగే మందిరాన్ని ఆనుకొని ఉన్న మేడగదులు పైకి వెళ్లే కొద్దీ విశాలంగా మరి ఉంటూ ఉన్నాయి. అవి అందంగా విశాలంగా మరి పెరుగుతూ ఉన్నాయి. అలాగే పునాది కంటే పైన కట్టబడే మరి మందిరం అనేది విశాలంగా మరి అందమైందిగా ఉండాలని దీని ఉద్దేశం. ఇక్కడ మందిరం యొక్క గోడ పైకి వెళ్లే కొద్దీ విశాలంగా అవుతుందంటే ఇది కొత్త నిబంధన సంఘము మరి ఎదుగుదల గురించి ఇక్కడ రాయబడింది. అది ఎదిగే కొద్దీ ఇంకా విశాలంగా మార్చబడాలి. కాబట్టి సంఘం ఎదిగే కొద్దీ మరి పునాదిలో ఉండే మహిమ కంటే అది పైకి కట్టబడే కొద్దీ మరి దాని మహిమ అధికమవుతూ ఉంటుంది. కాబట్టి మనం మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళాలి అని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన దాని ప్రకారం మనం తెలుసుకోవచ్చు. సంఘం అనేది మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తూ దేవుని పోలికగా మార్చబడాలి. పైకి వెళ్ళే కొద్దీ మరి అది ఎంతో అందంగా కనబడాలి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను. ఇక్కడ ప్రియురాలు తన ప్రియునితో అడుగుతుంది. ప్రియురాలు అంటే సంఘము, ప్రియుడు అంటే ప్రభు. అయితే అడుగుతూ ఉంది, నీ జతకాండ్ల యొద్ద మందల యొద్ద ముసుగు వేసుకొనిన దాన్నై నేను ఎందుకు ఉండాలి అని అడుగుతుంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి పొమ్ము. ఇక్కడ మరి జతకాండ్లు, యేసుప్రభు యొక్క జతకాండ్లు ఎవరంటే ధర్మశాస్త్రము అలాగే ప్రవక్తలు. వారి దగ్గర ముసుగు వేసుకొని నేను ఎందుకు ఉండాలి అని ఇక్కడ సంఘం అడుగుతుంది. ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి మందల అడుగుజాడలను బట్టి పొమ్ము. ఆ అపోస్తలులు ప్రవక్తలు ఏ విధంగా నడిపిస్తున్నారో ఆ ప్రకారం నువ్వు ముందుకెళ్ళినప్పుడు నువ్వు నన్ను కలుసుకుంటావని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలలో నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నువ్వు అలాగే ముసుగు వేసుకొని అక్కడే ఉండు అని చెప్పట్లేదు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరం నాకు వినబడనిమ్ము, ఎందుకంటే నీ ముఖము మనోహరమైనది అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఆ మంద అడుగుజాడలను బట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు నీ ముఖాన్ని నాకు చూపించాలి, నీ ముఖాన్ని నేను చూడాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 34వ వచనంలో కూడా, అయినను
మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధికి ప్రవేశించినది మొదలుకొని అతడు లోపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేశను. మోషే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళాడో, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడో అప్పుడు ఆ ముసుగుని తీసివేశాడు. ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ముసుగు వేసుకున్నాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయనతో ప్రత్యక్ష సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకి ముసుగు అనేది అవసరం లేదు. కాబట్టి ప్రభువు కూడా నీ ముసుగు తొలగించి మరి నా దగ్గరకు రా, నీ ముఖాన్ని నాకు కనబడనిమ్మని ప్రభువు చెప్తూ ఉన్నాడు. పరమగీతములు 2వ అధ్యాయం 16వ వచనంలో, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. కాబట్టి ఇటువంటి అనుభవంలోకి, ఏకత్వపు అనుభవంలోకి ప్రతి ఒక్క విశ్వాసి కూడా వెళ్ళాలి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనే ఒక ఏకత్వపు అనుభవాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలనేది దేవుని చిత్తమై ఉన్నది. నీకు నీ ప్రభువుకి మధ్య ఎటువంటి అడ్డంకి ఉండకూడదు, ఎటువంటి ఆటంకం అనేది ఉండకూడదు. పాపము దేవునికి మనకు మధ్య అడ్డుబండగా ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆ పాపంగా మార్చబడి ఆ పాపాన్ని మరి దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్న ఆ పాపాన్ని తొలగించాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి మనకు మధ్య ఎటువంటి అడ్డుబండ అనేది లేదు. దేవునితో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగింది. దాని అర్థం ఏంటంటే మరి ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళకూడదు. మరి అతి పరిశుద్ధ స్థలానికి మరి మధ్యలో ఆ యొక్క తెర అనేది ఉంచబడింది. ఆ తెర చినిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి మరి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనేది మరి దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో కూడా మరి ఈ యొక్క ముసుగులను నేను చింపివేస్తాను, మీ నుంచి నేను నా ప్రజలను విడిపిస్తాను. ఎందుకంటే దేవుడు మరి ఈ ప్రవక్తల నుంచి మరి అలాగే కాపర్ల విషయంలో విసిగిపోయి ఉన్నాడు. వారు సరైన మధ్యవర్తులుగా ఉండలేకపోయారు. కాబట్టి యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే మనకి దేవునికి అడ్డుగా ఉన్న ఈ ముసుగులను మరి ఆ యొక్క సిలువలో చింపివేశాడు. ప్రతి ఒక్కరూ తండ్రి సన్నిధికి వెళ్ళడానికి, ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు వెళ్ళడానికి అవకాశాన్ని యేసు ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క మహిమగల స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి. అప్పుడే మనం మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళి దేవుని పోలికగా మనం మార్చబడగలం. ఈ వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ముసుగును గురించి నైనా మరి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు నైనా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నైనా మేమందరం కూడా నైనా మీలో స్వాతంత్రాన్ని పొందుకొని నైనా మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. మాకు మీకు మధ్య ఉన్న ప్రతి అడ్డుబండను మీరు తొలగించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ యొక్క సిలువలో ప్రతి ఒక్క ముసుగును మీరు చింపివేసినందుకు మీకు వందనాలు. దేవాలయపు తెరను మీరు నైనా మరి చింపివేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నైనా నీ సన్నిధానానికి వచ్చి అయ్యా అబ్బా తండ్రిని మొరపెట్టుకోవడానికి మీరు మాకు ధన్యతనిచ్చారు. నేను ధైర్యంగా కృపాసనం వద్దకు రావడానికి మీరు కృప చూపారు. నేను ఆ క్రీస్తునందు ప్రతి ఒక్కరిని స్వాతంత్రులుగా మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ప్రతి ఒక్క దాస్యం అనే కాడి నుంచి ప్రతి ఒక్కరిని మీరు విడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభువా. ఆ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన ఆత్మ నడిపింపును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.